హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సంబంధించి టోటల్గా 4 కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రతి నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్న రేషన్ సరుకులు మనకు 15వ తేదీ వరకు పంపిణీ చేస్తుండగా రానున్న రోజుల్లో పూర్తి నెల రోజుల పాటు పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. దీనితో పాటుగా స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి అలాగే మనకు దేశవ్యాప్తంగా 2.25 కోట్ల రేషన్ కార్డులు అయితే తొలగించడం జరిగింది. ఈ తొలగించిన రేషన్ కార్డుల స్థానంలో మీవి గనుక ఉన్నట్లయితే ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానితో పాటు త్వరలో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ షాపులను విలేజ్ మాల్స్ కింద మార్చబోతున్నారు లేదా చంద్రన్న మాల్స్ కింద మార్చబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క విలేజ్ లేదా ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేయబోతున్న రేషన్ షాపుల్లో మనకు ఎటువంటి రేషన్ సరుకులు అనేది మనకు తక్కువ ధరకి అందజేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా ఇక మీదట కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అనేది అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్లు అయితే అందజేశాను. ఇకపోతే మనకు ముందుగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అలాగే రేషన్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందజేస్తుంది. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను ఇప్పటికే ఎవరైనా సరే తీసుకోకపోయినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని తిరిగి ప్రభుత్వం వెనక్కి అయితే పంపించబోతుంది. అంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులు అనేది స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు అయితే ఆ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో మాత్రమే లబ్ధిదారులకు అయితే అందజేస్తున్నారు. మీరు వేరొక ప్రాంతంలో ఉండిపోయి ఉండి ఈ యొక్క రేషన్ సరుకులు ఈ యొక్క రేషన్ కార్డు కనుక మీరు ఇంకా కనుక తీసుకోకపోయినట్లయితే మీరు వెంటనే అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకోకపోయినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులు ఇంటి వద్ద లేరు లేదా ఈ యొక్క ప్రాంతంలో లేరు అని దీనికి సంబంధించిన అప్డేట్ అనేది పెట్టి ఈ యొక్క కార్డులు వెనక్కి అయితే పంపించబోతున్నారు. ఇంకా కనుక తీసుకోకపోయినట్లయితే వెంటనే ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మనకు ప్రతి నెల ఇక మీదట అందజేయబోతున్న రేషన్ సరుకులకు సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా 20 రూపాయలకే గోధుమ పిండి అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఇప్పటికే మనకు బియ్యం స్థానంలో అంటే బియ్యం అనేది తగ్గించి రాగులు కావాలన్నా జొన్నలు కావాలన్నా అయితే పంపిణీ చేస్తున్నారు. దీనితో పాటుగా చక్కెర కూడా అందజేస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అంటే నిన్నటి రోజున ఆదివారం అనేది కావచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా 20 రూపాయలకి ఈ యొక్క గోధుమ పిండి మనకైతే అందజేస్తున్నారు. బయట మార్కెట్ లో 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు అమ్ముతుండగా ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్ అనేది తగ్గించుకొని 20 రూపాయలకే మనకైతే అందజేస్తుంది. ఈ యొక్క అప్డేట్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. ఇకపోతే మెయిన్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఈ యొక్క రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రేషన్ షాపులను చిన్నపాటి విలేజ్ మాల్స్ లేదా చంద్రన్న మాల్స్ కానీ లేకపోతే చిన్నపాటి సూపర్ మార్కెట్ల కింద అయితే మార్చబోతున్నారు. ఈ సూపర్ మార్కెట్ కనుక మీరు వెళ్ళినట్లయితే అంటే ఈ యొక్క విలేజ్ మాల్స్ కనుక మీరు వెళ్ళినట్లయితే ఇందులో మనకు తక్కువ ధరకే సబ్సిడీకే ఈ యొక్క నిత్యావసర సరుకులు మనకైతే అందజేయబోతున్నారు. ఇందులో మనకు ఇంట్లో అవసరమైన రవ్వ కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, నూనె కావచ్చు, అలాగే ఏదైనా సరే పప్పు దినుసులు కావచ్చు, ఉప్పు కావచ్చు, నిత్యావసర సరుకులు ఇంట్లో వాడుకునేవి ఏదైనా సరే మనకు సబ్సిడీకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా మనకైతే అందజేస్తుంది. దీని ద్వారా లబ్ధిదారులకు తక్కువ ధరకే ఈ యొక్క నిత్యావసర సరుకులు పొందేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఇక మీదట కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకు ఈ యొక్క రేషన్ దుకాణాలు అనేది 1వ తేదీ నుంచి మనకు 15వ తేదీ వరకు మాత్రమే అందజేస్తున్నారు. అది కూడా ఉదయం అలాగే సాయంత్రం మాత్రమే లబ్ధిదారులకు కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క సరుకులు అయితే అందజేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క విలేజ్ మాల్స్ కనుక ఓపెన్ అనేది చేసినట్లయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు ఇవి అందుబాటులోకి అయితే మీకైతే రాబోతున్నాయి. దీనితో పాటుగా మీరు రేషన్ సరుకులు తీసుకోవడానికి ఎప్పుడైనా సరే మీరు వెళ్ళొచ్చు. అలాగే ఈ యొక్క మాల్స్ లో కనుక మీకు గనుక ఏదైనా సరే సరుకులు కనుక నచ్చి ఉండి తక్కువ ధరకే వస్తున్నట్లు మీరు కనుక అనుకున్నట్లయితే ఈ యొక్క మాల్స్ లోనే మీరు తక్కువ ధరకే ఈ యొక్క రేషన్ సరుకులు కొనుక్కునే విధంగా కూడా త్వరలో ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది. ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1వ తేదీ నుంచి ఈ యొక్క రేషన్ సరుకులు ఈ యొక్క మార్పులు అయితే రావడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గడిచిన 6 నెలలకు సంబంధించి 2.25 కోట్ల మందికి సంబంధించి రేషన్ కార్డులో లబ్ధిదారులు అంటే రేషన్ కార్డుకు అర్హత అనేది లేకపోయినా కూడా అర్హత అనేది పొందినట్లు వీరు రేషన్ సరుకులు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని తొలగించడం జరిగింది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన లిస్టులో ఏ విధంగా కనుక ఉన్నట్లయితే తొలగించిన స్థానంలో కొత్తగా లబ్ధిదారులను అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లిస్టులు అయితే యాడ్ అయితే చేయబోతున్నారు. ఇది టోటల్ గా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ మీకు ఇంకా ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.